ఒకటో తరగతి పాఠ్యపుస్తకంలోని గేయ రచయితలు చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పడవ. పడవ ఎక్కడ పోతుంది? నీళ్ళల్లో పోతుంది. నీళ్ళల్లో ఇంకేముంటాయి? చేపలు ఉంటాయి. చేపలకి ఏముంటాయి? దొప్పలు లేదా ముప్పలు అవన్నీ ఉంటాయి. అంటే పడవ వచ్చిందంటే చేప గుర్తొస్తుంది మనకి వెంటనే. చేపకి ఏముంటాయి? ముప్పలు, అట్లా దొప్పలు. ఆ పడవలు ఎవరు పోతున్నారు? రాధాకృష్ణులు. ఎవరు పోతున్నారు? పడవలో రాధాకృష్ణులు. నెక్స్ట్ చందమామ రావే. చందమామ రావే అంటే తాళ్ళపాక అన్నమయ్య. చందమామ అంటే రాకునన్నాడు. పిల్లలకు అన్నం తినిపించుకుంటా మనం ఏం పాట పాడుతుంటాం? అన్నమయ్యలో అన్న తీసుకోవాలి. అన్నం తినిపించుకుంటా చిన్నపిల్లలకి చందమామ రావే అని పాటలు పాడుతూనే రాకున్నాడు. రాదని లేదని తాళ్ళు వేసి ఇగ్గినారు. తాళ్ళపాక అన్నమయ్యలో తాళ్ళు వేసి ఇగ్గినారు. నెక్స్ట్ మేలుకొలుపు. నిద్రపోతూనే ఉన్నాడు. ఎంతసేపు అయినా లేయడం లేదు. అందుకని లేపడానికి ఎవరు వచ్చినారు? వేకువజామునే అంటే వేటూరిలో వేకువజామున. ప్రభాకరుడు అంటే ఎవరు? సూర్యుడు. వేకువజామునే సూర్యుడు వచ్చినాడు మేలుకొల్పడానికి. నెక్స్ట్ ఉడత ఊచ్. ఉడత సమత. చెప్పు. ఉడత సమత. నెక్స్ట్ ఊహల ఊయల. ఇది వచ్చేసి తురుమెల్ల ఇంద్రాణీదేవి. ఇంద్రాణీదేవి ఊహలలో తేలిపోతూ ఉంది. ఊయల్లో ఊగుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంది ఇంద్రాణీదేవి. నెక్స్ట్ బావా పన్నీరు. బావా పన్నీరు వచ్చేసి వెలగా వెంకటప్పయ్య. అంటే అక్క భర్తను ఏమంటారు? బావని ఎప్పుడు ఎగతాళి చేస్తుంటాడు. ఏం బావా ఏమన్నా వెలగబడిచినావా? నువ్వేమన్నా ఒక్క పని చేత కదా నీకు, ఏం వెలగబడిచినావు? బావ పేరు ఏం పేరు? వెంకటప్పయ్య. బావ పేరు ఏం పేరు? వెంకటప్పయ్య. ఏం వెలగబడిచినాడు బావా? ఏం వెలగబడిచలే. నెక్స్ట్ ఆట వచ్చేసి ఆదర్శ సామ్రాట్. ఆటలో ఏవైనా గేమ్స్లో సరే, ఎప్పుడైనా సరే గేమ్స్లో ఎవరినైనా సరే మనం ఆదర్శంగా తీసుకొని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో సచిన్ లాగా అలా. ఇల్లు ఈగ వచ్చేసి జై సీతారాం. సీతాదేవికి ఇల్లు కూడా లేకుండా పాపం అడవులలోకి పంపించేసినారు. ఇల్లు ఈగ. అక్కడ ఈగలు బాగా ఎక్కువ ఉన్నాయి అడవులలో. నెక్స్ట్ ఎలుకమ్మ వచ్చేసి కా ఉంది కాబట్టి కస్తూరి నరసింహమూర్తి. ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి. కా ఉంది కాబట్టి ఎలుకమ్మ. కా ఉంది కాబట్టి కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్ అమ్మఒడి. చాలామంది అమ్మను కోల్పోయి ఉంటారు. అమ్మఒడి లేని వారికి దేవుళ్ళ దగ్గరనే దేవుడే మాకు దిక్కు అని దేవాలయంలోనే ఉండి చదువుకుంటా వాళ్ళ ఎట్నో ఒకటి జీవిస్తూ ఉంటారు. అమ్మఒడి లేని వారికి దేవుడే దిక్కు. అంతేనా? అమ్మఒడి లేని వారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటే దేవాలయమే దిక్కు. శుభదాయిని. పొద్దున్న లేస్తానే మంచి శుభం జరగాలని శెట్టిగారు, కమ్మిశెట్టిలో శెట్టిగారు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటుంటారు. శుభదాయిని అని శుభం జరగాలని శెట్టిగారు షాప్ ఓపెన్ చేసి. శెట్టిగారు అంటే ఎవరు? కోంటోళ్ళు షాప్ ఓపెన్ చేస్తానే శుభం జరగాలని వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని వింటారు. నెక్స్ట్ తారంగంలో తాత చింతా దీక్షితులు. తాత చింత చెట్టు కింద కూర్చొని దీక్ష చేస్తున్నాడు. ఎట్లా ఈ సంసారాన్ని ఎలా ఈదాలరా అని అర్థం కాక దీక్ష చేస్తున్నాడు. తాత చింత చెట్టు కింద కూర్చొని దీక్ష చేస్తున్నాడు. నెక్స్ట్ తాయిలం అంటే ఒకటి తైలం అనుకోండి. తాయిలం అంటే తైలం. బివి నరసింహారావు. బివి అంటే బావి. ఏం బావి తవ్వింటే మీకు ఏం పడింది? వాటర్ వల్లే తైలం పడింది. తైలం అంటే ఏంది? నూనె పడింటే బాలబంధుగా ప్రసిద్ధిన. బంధువులందరూ నూనె కోసం మన ఇంటికి వస్తూనే ఉంటారు. మాకు కొంచెం నూనె కావాలి, తైలం కావాలి అని. అలా ఇలా చాలా ప్రతిదీ మనము చాలా ఈజీగా నేర్చుకుంటాం. ఒకసారి కాకపోతే 2 సార్లు వినండి. చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే పెన్ను పేపర్ తీసుకొని పడవ అని రాసుకొని పడవ దొప్పల పొడిలో పడవ చేపలు ఏముంటాయి? దొప్పలు ఉంటాయి. రాధాకృష్ణులు పోతున్నారు అని రౌండ్ చేసుకుంటూ ఉండాలి. అలా నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. ఇది చాలా అక్షర సత్యం. అలానే నేర్చుకోవాలి. ఓకేనా?